హాయ్ హలో వ్యూవర్స్, ఇక్కడ మీకోసం కొన్ని హ్యాండ్మేడ్ జ్యువెలరీస్ చేసి చూపిస్తున్నానండి. ఇవన్నీ కస్టమైజేషన్ చేసిన జ్యువెలరీస్ అండి. ఫస్ట్ నెంబర్ 1 క్వాలిటీ అండి వీటిల్లో. ప్లస్ లేయర్స్ అనేది మన ఇంట్రెస్ట్ అండి. ఇక్కడ మెరూన్ రెడ్ సీజెడ్ కస్టమైజేషన్ అండి. ఇవన్నీ విత్ డాలర్, వితౌట్ డాలర్ కూడా చేశాను. విత్ డాలర్ వచ్చేసి మనకు అమెరికన్ సీజెడ్ స్టోన్స్ అండి. మొత్తము కింద పోల్కి పల్స్ కూడా వేసాము చూడండి. సైడ్ బ్రోచెస్ పెద్ద సైజెస్లో వేసామండి. ఇది అవుట్ ఆఫ్ స్టేట్స్ వాళ్ళదండి ఆర్డరు. చాలా బిగ్ ఆర్డర్. ప్లస్ మంచిగా కస్టమైజేషన్ చూసారంటే క్వాలిటీలో మాత్రం ఏమాత్రం తగ్గలేదు. మనకు నచ్చినట్టు మనం కస్టమైజేషన్ చేయించండి. ప్లస్ ఇయర్ రింగ్స్ దీనికి మ్యాచింగు డాలర్కి సెట్గా తీసుకున్నాం అన్నమాట ఇయర్ రింగ్స్. వీళ్ళు చాలా చేశారండి. పోల్కి బీడ్స్లోనే సుమారుగా ఆర్డర్ పెట్టారనమాట. ఈ పోల్కి బీడ్స్లో కలర్ కస్టమైజేషన్స్తో మేము ఇక్కడ చేసామన్నమాట. చాలా అంటే చాలా చేశానండి. 1, 2 అని చెప్పలేను, కానీ వీటిల్లో ఈ ఆర్డర్స్ అయితే కానీ మోస్ట్ పవర్ఫుల్గా వెళ్తుంది. ఈ చాలామంది ఎక్కువ కస్టమైజేషన్ చేయించుకుంటున్నారు. కలర్ కస్టమైజేషన్ అనేది వాళ్ళ ఇష్టం అండి. డిజైన్ కస్టమైజేషన్ కూడా మీ ఇష్టమే. లేదు మా చాయిస్ కింద వదిలినా కూడా మేము ఇలా చేస్తాము. మా కలర్స్ చెప్పారు జస్ట్ అంతే. నేను దాన్ని బట్టి చేసామన్నమాట. సింపుల్లో ఈ కాస్ట్లో అట్లా అని చెప్తే ఆ పోల్కీలో కూడా సైడ్ బ్రోచర్స్ ఎన్ని వేయాలి, 1 సైడ్ 2 సైడ్స్ అని చెప్తే దాన్ని పట్టేసాము. సో బ్లాక్లో అయితే చాలా అదిరిపోయింది అనుకుంటా. చూడండి, మీకు కూడా నచ్చుతుంది. బ్లాక్లో నేను ఇంతవరకు చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం చేయడము. కలర్స్లో అయితే చేస్తున్నాను. ఇంకా కలర్స్ ఆల్ కలర్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా చేయించుకున్నారు వాళ్ళు. ఈ స్కై బ్లూలో అయితే కానీ మాకు జస్ట్ బాగుంటుంది, అది పెట్టి చాలండి. డక్కదొక్క డాలర్గా చూసామండి వీటిది. అని మళ్ళీ నెక్ చౌకర్స్ కూడా చెప్పారు. చౌకర్స్ అయితే 3 లేయర్స్ ఒకటి, 2 లేయర్స్ ఒకటి చేసాము వాళ్ళ పిల్లలకని అనమాట. సో పెద్దలు కూడా వేసుకోవచ్చండి. నెక్స్ అయితే కానీ మీడియం సైజులో పెట్టాము, హుక్ కూడా పెట్టాము. ఎవరికైనా కూడా పడతాయి అనమాట. వాళ్ళ ఇంట్లో సైజెస్ అయితే చెప్పారు. 2 in 1గా యూస్ చేసే విధంగాని. సో నెక్స్ట్ వచ్చేసి పోల్కా బీడ్స్ 2లో మనకు గుమ్మడి బీడ్స్ ఉంటాయి కదండి. ఆ గుమ్మడి బీడ్స్ని పంకిన్ బీడ్స్ అనమాట. పంకిన్ బీడ్స్తో ఈ పోల్కి బీడ్స్ వేసేసి కట్టుతీగ మేకింగ్తో చేసాము. ప్లస్ ఇయర్ రింగ్స్ కూడా మాకు మేక్ చేయించండి అని చెప్పారు చందాలి. సో ఇది ఇయర్ రింగ్స్ అండి, మ్యాట్ ఫినిషింగ్ ఉంటుందండి. సూపర్గా వచ్చాయండి, చాలా బాగా నచ్చాయి వాళ్ళకి. సో ఇది ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయని కూడా చెప్పారు. అంటే మళ్ళీ వచ్చేసి ఇది 3 లేయర్స్ కూడా చేసాము. 2 లేయర్స్ అండి, ఇది 2 లేయర్స్ అనమాట. ఈ స్వరోస్కిలో ఎక్కువ చేయించుకున్నారు వాళ్ళు. స్వరోస్కి దాదాపు 15-20 సెట్స్ చేసామండి. ఇక్కడ ఉన్న చిన్న సెట్స్ ఇది చూడండి. ఇది మామూలు బీడ్స్ ప్లస్ స్వరోస్కి 2 వేసాము విత్ రెడ్ అండి. రెడ్ ఇది ఒక్కొక్కరు వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒక్కగా ఆర్డర్ అండి. ఇది బల్క్ ఆర్డర్. సో ఈ బల్క్లో అన్ని కలర్స్ చెప్పారు జస్ట్ అంతే. మనమైతే ఈ విధంగా చేసామన్నమాట. బ్రోచర్స్ పెద్దవే ఎంచుకున్నారు వాళ్ళు, కాస్ట్ పోయే పర్లేదు. బ్రోచర్స్ అయితే బాగుండాలి, సైడ్ బ్రోచర్స్. వాటితోనే రాణి లుక్ రావాలని ఒకటి మల్టీ కలర్ కూడా చేయించుకున్నారండి. మల్టీ కలర్ కూడా చాలా బాగుంది చూడండి. ఈ మల్టీ కలర్ చూసారంటే నాకు కూడా అనిపించింది మల్టీ కలర్ చేయడం ఇదే ఫస్ట్ టైం నేను, కానీ చాలా లుక్ అనిపించింది. ఒకటి వేసుకున్నా కూడా చాలా సింపుల్ అని. లేదంటే ఇన్విజిబుల్ పెండెంట్ పెట్టుకోవచ్చు అండి దానికి మనము. వాళ్ళైతే అలాగే పెట్టమన్నారు, వాళ్ళ దగ్గర ఉన్నాయని. ఇంకొకటి మామూలుగా ఇప్పుడు మీరు ఎప్పుడు స్వరస్కులే చేస్తారు కదండి, మాకు రూబీస్లో చేయరా అని అడుగుతుంటే కొరల్స్లో దాంట్లో చేశానండి. ఈ వైట్లో చూసారా, ఇవన్నీ కూడా 15 చేశానండి. 15 కూడా వైట్ ప్లస్ రెడ్ అండి. రెడ్ తక్కువ వైట్ ఎక్కువ చేయించుకున్నారు. వైట్ బాగుంటాయి అని చెప్పేసి పర్పుల్ చేయించుకున్నారు. ఈ పర్పుల్లో కూడా నెక్ పీస్ ఒకటి, సైడ్ బ్రోచర్ పీస్ కూడా ఇంకొకటి చేయించుకున్నారు. నెక్ పీస్ అయితే కూడా చాలా హైలైట్గా వచ్చిందండి. పెద్ద పెండెంట్ కాబట్టి పెద్ద పెండెంట్కి చాలా లుక్ అనేది వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చాయండి. దీని స్టడ్స్ కూడా సూపర్గా ఉంటాయండి. చాలా కాస్ట్లీ పడినా కూడా వాళ్ళు బాగా నీట్ కస్టమైజేషన్. ఇంకొక పర్పుల్ చూడండి, సైడ్ బ్రోచర్స్తో చేసాము. ఈ సైడ్ బ్రోచర్స్ కూడా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అండి. బటర్ఫ్లైగా కొత్తగా ఉంటుందని కొత్త మోడల్ బ్రోచర్స్ అయితే తీసుకున్నాను నేను. ఈ బ్రోచర్స్ అలా నీట్గా చాలా బాగా సెట్ అయ్యాయి. మాకు మేకింగ్ చేయడానికి దాదాపు నాకు 15 days 20 days పడిందండి. 15 days అవ్వను, ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్గా అన్నారు. నేను మా ఫ్రెండ్ కూడా ఉందన్నమాట ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కూడా చేస్తుంది. తనతో చేయించాను కొన్ని, నేను కొన్ని చేశాను. సో అందుకు మాకు అంత తొందరగా అయింది. అదే ఒకరికైతే అంత తొందర కాదండి. లేట్ నైట్స్లా కూర్చొని చేయాలి. మీకు నచ్చినట్టయితే నాకు చిన్న ఒక లైక్ ఇచ్చి జస్ట్ ఒక కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చాలు ఛానల్ని. మాకు అంతకన్నా ఏం అవసరం లేదు. చూస్తారు వెళ్ళిపోతారు ఛానల్ చూసే వాళ్ళంతా. ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుందండి, మనదేం పోదు కదా చెప్పండి. చూసిన అంతసేపు వీడియోలో మనకేమన్నా అరిగిపోతుందా అండి? లేదు కదా. ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్క్రీన్ షాట్స్ తీసుకొని మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. మీకు నచ్చినట్టయితే ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోండి, లేకుంటే లేదు, నో ప్రాబ్లం. జస్ట్ చూసినందుకని ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. చూడండి, మళ్ళీ సింగిల్లో కూడా చేశాను ఇదే పల్స్లో సింగిల్ కూడా డైలీ వేర్కి మనకు డ్రెస్సెస్ మీదకి కావాలి అండి అంటుంటే ఈ మోడల్లో పెట్టామన్నమాట. డ్రాప్ షేప్స్లో ఉన్నది తీసేసి అక్కడ 3 లేయర్స్ చేసాం కదా, 3 లేయర్స్ బదులు 1 లేయర్ పెట్టామన్నమాట మిక్స్డ్. నెక్స్ట్ పింక్ అండ్ స్వరోస్కి అండ్ సైడ్ బ్రోచర్స్ అండి. ఇది కూడా చాలా అద్భుతంగా వచ్చింది.
వాళ్ళు ఏది చెప్పారో అండి కలర్స్ బట్టి మేము ఓన్గా డిజైన్ చేసాం. కొన్ని అయితే ఈ పిక్చర్స్ ఇవైతే పంపించారండి పిక్చర్స్ సేమ్ కావాలని ఆరెంజ్ అండ్ పర్ల్స్‌తో చేసేసి బిడ్స్‌తో చేయమని, సిజర్స్‌తో చేయమని. ప్లస్ నెక్ సెట్ కూడా అయితే గాని మేకింగ్ చేసిందే అండి. నెక్ సెట్ కూడా వాళ్ళు పిక్స్ పంపిస్తే చేసాం సేమ్ టు సేమ్. దీనికి బుట్టలనేవి మ్యాచింగ్ దొరుకుతాయండి మనకు రెడీమేడ్ కూడా. సో, దాన్నయితే మేము అల్లలేదు. నెక్ సెట్ అయితే మొత్తం చేసాము. మళ్ళీ కింద మనకి సేమ్ టు సేమ్ గ్రీన్ అవి రావు కదా! ఆ బుట్టలు మేము తీసుకొని కింద మాత్రం సిజర్స్ చేసామండి. థ్యాంక్ యూ టు